నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. కొంచెం లెంత్ వస్తుండొచ్చు, కానీ ఈ వీడియో తప్పకుండా చూడాల్సినటువంటి వీడియో. లేకపోతే అంటే వీడియో చూడడానికి కూడా మన కోపికలు లేకపోతే మన జీవితాలు మార్చేటోడైతే ఎవడు ఉండడు. అండ్ ఈ వీడియో నిజంగానే పనికొచ్చేదని మీకు అనిపిస్తే షేర్ చేసే ప్రయత్నం చేయర్రి. అండ్ మీ అభిప్రాయాలు తెలియజేయర్రి. అండ్ మన వీడియో వ్యూవర్షిప్ ఎక్కువ ఉండదు కదా, ఎందుకంటే రిపోర్ట్స్ కొడతా ఉంటారు కదా. సో మీ యొక్క ఇంటరాక్షన్ పెరుగుతుండాలి మన ఛానల్ తోటి. అయితే వీడియో జనాల లోపలికి పోయే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ వీడియో జనాల లోపలికి పోవాలి. తాగి నడపడం చట్టరీత్యా నేరం ఎందుకైంది? తాగి నడుపు ఓ మాట చెప్తా ఉంటారు, ఏంటంటే బండి నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోరిరా. ఎందుకు పెట్టుకోవాలి? గంతమంది హెల్మెట్లు లేకుండా నడుపుతున్నారు, వాళ్ళకి ఏమన్నా అవుతున్నదా? నేను ఎందుకు పెట్టుకోవాలి అనేటోనికి మనం ఏం సమాధానం చెప్పాలి? డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుర్రా, తాగి నడుపుడు చట్టరీత్యా నేరం. చట్టరీత్యా నేరం ఎందుకైంది? తాగి నడిపితే అయితే నువ్వు చస్తావు, లేకపోతే నీ ముందున్నోని గుద్ది వాడిని చంపుతావు. కాబట్టి నువ్వు తాగి నడిపొద్దు అంటారు. లేదు, తాగి నడిపిన మా పాపో లేకపోతే మా ఫ్రెండో వాడు ఇంకెవడో మంచిగానే వచ్చిండు ఇంటికి, నేను కూడా తాగి నడుపుతా అంటే వాడిని ఏమనాలి? మనం ఏం చేయాలి వాడిని? నా దగ్గర పైసలు ఉన్నాయి, మా నాయన మస్తు సంపాదించిండు, విపరీతమైనటువంటి ఆస్తులు కూడా పెట్టిండు, నేను మీ లెక్క కాదు, మీరు హిందూ మతోన్మాదులు, నేను అట్లా కాదు, నా అబ్దుల్ చాలా మంచోడు అంటే ఏం చెప్పాలి? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ను, నేను చాలా చదువుకున్నా, గోల్డ్ మెడల్లు తీసుకున్నా, ఈరోజు లక్షలల్ల జీతం వస్తున్నది, నాకు మహాజ్ఞానం ఉన్నది, మీరు హిందూ మతోన్మాదులు ఇట్ట మాట్లాడేటోళ్ళు అనేటోళ్లకు ఏం చెప్పాలి? నా అబ్దుల్ చాలా మంచోడు అంటే. నేను విదేశాలలో చదువుకొని వచ్చిన, ఈడ కంపెనీ పెట్టిన, నా అబ్దుల్ చాలా మంచోడు. మీరు మతోన్మాదులు, ప్రేమ గురించి మీరు ఎట్లా మాట్లాడతారు? హిందూ మతోన్మాదులు అనేటోళ్ళకి ఏం చెప్పాలి? నేను డాక్టర్ అంటే ఎంత చదవాలి, ఎంత జ్ఞానం ఉండాలి, చిన్నప్పటి నుంచి చదువు తప్ప నాకు ఇంకేం లేదు, అట్లాంటి మహాజ్ఞానిని నేను. నా అబ్దుల్ చాలా మంచోడు, నా అబ్దుల్ గురించి నాకు తెలుసు, నువ్వెవడిరా నాకు చెప్పడానికి హిందూ మతోన్మాది అనేటోళ్ళకి ఏం చెప్పాలి? ఇదంతో వరస. ఇంకో వరస ఉంటుంది, పెళ్ళయి పిల్లలుండి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ పెద్ద పెద్ద హాస్పిటల్స్ని నడుపుతూ పిల్లలు కూడా పెద్దోళ్ళై సిగ్గు లేకుండా ఎవరు ఎన్ని చెప్పినా పిల్లల్ని కూడా వదిలేసి నా అబ్దుల్ చాలా మంచోడు అని ఎందుకు పోతున్నారు? ఎవరి కోసం పోతున్నారు? ఇవన్నీ మాట్లాడుతుంటే, ఇవన్నీ చెప్పే ప్రయత్నం చేస్తుంటే, రే హిందూ మతోన్మాది అనే ట్యాగ్ నాలాంటి పడుతుంది. ఈరోజు నిజంగా వారం 10 రోజుల నుంచి అందరూ చూస్తూ ఉన్నారు, వార్తలు ఎక్కడ పడితే అక్కడ వినబడతా ఉన్నాయి. TCS మాఫియా లెవెల్లో ఎంత పెద్ద స్థాయిలో ఏం జరిగింది అని. అది జరిగిన తర్వాత ఈరోజు మిగిలిన కంపెనీస్, అంటే TCS అంటే నార్మల్గా ఏంది అంటే గవర్నమెంట్ ఆఫీస్లో జాబ్ చేసినంత సేఫ్ ఉంటుందిరా మనం TCSలో చేస్తే అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. TCS కంపెనీలో మనం ఒక్కసారి చేసినామంటే ఫుల్ లైఫ్ అంతా కూడా సూపర్ ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, అక్కడ నుంచి బయటకు పోవద్దు అనుకుంటారు. అట్లాంటి ఒక కంపెనీలో 4 నుంచి 5 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఒక కుట్ర, ఎంతోమంది మహిళలు మాత్రమే కాదు, దాంట్లో ఒక అబ్బాయి కూడా ఉన్నాడంట, వాళ్ళందరిపైన జరుగుతున్నటువంటి హరాస్మెంట్ ఈరోజు బయటపడ్డది. వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళే, వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళందరూ పెద్ద పెద్ద స్థాయిల్లో ఉన్నారు. ఎట్లా జరుగుతున్నది మరి ఇదంతా? అండ్ వన్ మోర్ థింగ్, మనం అంటూ ఉంటాం, అరే ప్రేమకి కులం లేదు, అండ్ ముస్లిం అనగానే ఎందుకురా మీరు అట్లా అంటారు? అండ్ వన్ మోర్ థింగ్, ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఫస్ట్ చెప్పిన కదా, హెల్మెట్ పెట్టుకొని పోకపోతే మన చస్తమా పోతామా అని, కింద పడ్డంత మాత్రం. కానీ హెల్మెట్ పెట్టుకోకుండా కింద పడ్డ వ్యక్తుల్లో చచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, యాక్సిడెంట్లల్లో బతికిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అట్ ద సేమ్ టైం ఇట్లా లవ్ జిహాదులలో పోయిన వాళ్ళు ఎక్కువ మంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇట్లాంటి కుట్రలు చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఎవరు కనిపిస్తున్నారు? ఏ మతానికి సంబంధించిన వాళ్ళు కనిపిస్తున్నారు.
సోచాయించాలి కొంచెం. తల్లిదండ్రులకి ఇప్పటికైనా, తల్లిదండ్రులే ముఖ్యంగా. ఎందుకంటే మన ధర్మం గురించి ఎవడన్నా మాట్లాడితే మాకు అవసరం లేదంటారు. చదువు 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 పుస్తకాలలో ఉన్న ఆ చదువును బ్రెయిన్లలో నింపి అది మాత్రమే, అంతకు మించినటువంటి జ్ఞానం ఏది వద్దు అని చెప్పేసి పోరగాళ్ళను పెంచి చివరికి గుడికి కూడా చక్కగా తీసుకుపోరు. గుడికి తీసుకుపోయినా కూడా ఏదో నాశనం అయిపోతుంది అనేటట్టు, వాళ్ళ సమయం మొత్తం బొక్కబడుతుంది అన్నట్టు. ఎవరిని అనాలి? ఎన్ని జరుగుతున్నాయి, ఎన్ని లవ్ జిహాద్ కేసులు కనబడతా ఉన్నాయి, ఎన్ని లవ్ జిహాద్ కేసులు కనబడ్డా అక్కడ హట్ ప్రేమను ఇట్లా చూస్తారు ఏంద్రా మీరని మాట్లాడతారు. సిగ్గు ఉండాలి కొంచెం అన్నా. ఎవరికి ఉండాలి సిగ్గు? ఈరోజు కార్పొరేట్ స్థాయిలో, కార్పొరేట్ లెవెల్లో ఒక టీసీఎస్ కంపెనీలో 4 నుంచి 5 సంవత్సరాల నుంచి ఇంతమంది మహిళలపైన అనేక రకాలుగా, ఎన్ని రకాలుగా దరిద్రాలు చేశారు. చదివి వినిపిస్తా మీకు, చదివి వినిపిస్తే తప్ప సోయి రాదు మనకు. అండ్ వన్ మోర్ థింగ్, దీనికి సంబంధించి ఎవరు మాట్లాడుతున్నారు, ఏ మీడియా సంస్థలు మాట్లాడుతున్నాయి? కేవలం కొన్ని రైట్ వింగ్, ఏదైతే దేశమో ధర్మమో నేషనలిజం అని చెప్పేసి మాట్లాడే ఛానల్స్ ఉంటాయి చూసిర్రా, ఇవి మాత్రమే మాట్లాడుతున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటోడు కూడా మధ్యలో వేస్తున్నాడు ఎక్కడో చిన్నగా. ఎందుకు వేస్తలేరు? చూడండి, మీ భర్త ఇక్కడ లేడు, మీకు ఏవైనా శారీరక అవసరాలు ఉంటే మేము తీరుస్తాం. నాసిక్లోని టీసీఎస్ బీపీఓలో షారుఖ్, రజా మరియు ఆసిఫ్ ఓ మహిళతో అన్నారు. ఇవన్నీ నేను చెప్పే ముచ్చట్లు కాదు, ఆ మహిళ వాంగ్మూలం ఇచ్చింది పిఎస్లో, దానిలోకి సంబంధించినటువంటి. వినాలి ఇట్లాంటివి, వింటేనైనా మనకు రేపటినాడు. ఎందుకంటే దీంట్లో నీ చెల్లు ఉంటుంది, నీ తల్లి ఉంటుంది, నీ అక్క ఉంటుంది, రేపటినాడు నీకు పుట్టబోయే పిల్లు ఉంటుంది, పుట్టిన పిల్ల ఉంటుంది, నీ కుటుంబ సభ్యులే ఉంటారు, వేరెవడో కాదు, ఎవడో బలిగాడు. నేనెందుకు ఆలోచించాలి ఈ సమాజం గురించి, నేనెందుకు ఆలోచించాలి వీటి గురించి అనుకుంటే, ఈ సమాజంలో నువ్వు కూడా బ్రతుకుతున్నావు. ప్రతి తల్లి, ప్రతి తండ్రి ఆలోచించాలి ఈ విషయాల గురించి. చూడాలి, నవంబర్ 2025లో ఈ అమ్మాయి, మనం అసలు పేరు వద్దు మనం చెప్పడం, నాసిక్ కార్యాలయంలో చేరింది. ఆమెకు వివాహం జరిగి కొద్ది రోజులైంది. ఆమె భర్త పూణేలో నివసిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న షారుఖ్, ఆసిఫ్ అండ్ రజా మెమన్ ఆమెను లక్ష్యంగా చేసుకుని ప్రారంభించారు. అది ఎట్లా జరిగింది? శిక్షణ సమయంలో ఆమె శిక్షణతో ఏమాత్రం సంబంధం లేని రజా పదే వచ్చి ఆమె భర్త ఎక్కడున్నాడని, మీకు బాధగా ఉందా అని, మరియు ఒంటరిగా అన్నీ ఎలా చక్కబెడుతున్నామని అడుగుతుందనమాట. నీకు పెళ్ళై 4 రోజులే అయింది కదా, హనీమూన్కి ఎక్కడికి పోయినావు, అక్కడ ఏం చేసినావు అని అడిగింటాడు. షారుఖ్, అది పెద్దలు కుదిరిచిన పెళ్ళ లేక ప్రేమ పెళ్ళ అని అడిగేటోడు. రజా అన్నట, నీ భర్తతో నువ్వు సంతోషంగా లేకపోతే మాకు చెప్పు, ఏం చేయాలో ఎలా చేయాలో మేము చెప్తాం. ఇంకా నీచంగా ఉన్నాయి, ఇంకా నీచంగా చాలా ఉన్నాయి. వాళ్ళు నీకు చాలామంది బాయ్ ఫ్రెండ్స్ ఉండి ఉంటారు, వాళ్ళందరినీ ఎలా వదిలేసినావు అని అంటుండేవారు. మరి ఆఫీస్లో ఆమెను ప్లేయర్ అని పిలుస్తున్నానట. ఆమె భర్త ఎందుకు రావడం లేదని, పెళ్ళైన వెంటనే ఆమెను ఎలా వదిలేశాడని అడిగేవారు. ఒకవేళ వచ్చి ఉంటే ఆమెను ఎప్పటికీ వదిలి వెళ్ళేవాడు కాదని అనేవాళ్ళు. ఆసిఫ్ వచ్చి ఆమె పక్కన కూర్చొని ఆమె వస్తువులను, భుజాలను తాకేటోడు. ఒకసారి అతను ఆమె నడుమును తాకి, నీది 0 ఫిగర్ అని మాట్లాడినట్టు. ఎంత ధైర్యం ఉండాలి మనకి. ఆ అమ్మాయి మాట్లాడదు, ఆ అమ్మాయి ఎవరికి చెప్పదు అనుకుంటేనే కదా వాడు ఇట్లాంటి కథలు పడేది. ఒక కార్పొరేట్ లెవెల్లో ఉన్నటువంటి ఉన్నత స్థాయి ఉద్యోగులు ఎవరి అంట చూసుకొని చేస్తున్నారు ఇదంతా. 1 కాదు 2 కాదు, ఇంకా చెప్తా, ఇంకా చాలా ఉన్నాయి ముచ్చట చెప్పేటి వీళ్ళకి సంబంధించినవి. ఇది మొదటిది మాత్రమే. ఒకసారి అతను ఆఫీస్లో ఆమెను కౌగిలించుకొని ప్రయత్నం చేసింది. ఆమె అతన్ని తోసేసిందట. ఆసిఫ్ ఆమెను లోపల ఏ సైజు బట్టలు వేసుకుంటావని, వేరొకరితో శృంగారం చేస్తావా, తనతో చేస్తావా, తన గురించి ఆమెకు ఎలా అనిపిస్తుంది, ఇట్లాంటి విషయాలు అడుగుతున్నాడు. అతను, నేను నీ భర్త కంటే మంచివాడిని, నాతో బయటకి రా, ఎవ్వరికీ తెలియనివ్వను అని అనేవాడు. పెళ్ళికి ముందు నీకు బాయ్ ఫ్రెండ్ లేకపోతే ఇప్పుడైనా ఒకరిని సంపాదించుకో, సమస్య ఏంటి, నీకేమైనా శారీరక అవసరాలుంటే నేను వాటిని తీరుస్తాను అంటున్నాడు. అతను ఆమె పక్కన కూర్చొని ఆమె తొడపైన చెయ్యేసి, నువ్వు నీ భర్త కోసం ఎలా వంట చేస్తావో నా కోసం కూడా అలాగే వంట చెయ్యి అనేవాడు. దీపావళి రోజున అతను ఆమెను చీరలో చూడాలనుకున్నాడు. ఆమెను చీర కట్టుకోవాలని పట్టుబట్టింది. ఒకరోజు ఆమె చీర కట్టుకున్నప్పుడు అతను ఆమె బ్లౌజ్ డిజైన్ చాలా అందంగా ఉందని, దాన్ని లేసులు తీసేస్తే అంత కనిపిస్తుందని కామెంట్ చేశాను ఒక అమ్మాయితో. అతను, నేను సిగ్గు లేకుండా ప్రతిదీ చదువుతున్నాను, ఎందుకంటే మనకు సిగ్గు రావాలి కదా. ఇప్పటికైనా ప్రతిదీ చదువుతా నేను. మొత్తం వినుర్రి. మనకు సిగ్గు లేదు, మనకు నిజంగా సిగ్గు లేదు మనకు. అతను హిందూ అమ్మాయిలు హిజాబ్ ధరించినందుకే అత్యాచారానికి గురవుతున్నారు అని అనేవాడంట.
ప్రతిరోజు ఆమెను ఈరోజు నువ్వు ఏ సైజు నారింజ పండు తెచ్చావు అని అడిగేవాడు. ఆమెకు ఫోన్ డయల్ చేయడం నేర్పిస్తున్నప్పుడు అతను చాలా దగ్గరగా వచ్చి ఆమెను తాకేవాడు. ఒకరోజు అతను తన చెంపను ఆమె చెంపకు ఆనించి మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆమె అభ్యంతరం చెప్పడంతో అతను ముందుకు వెళ్ళడం నీకు ఇష్టం లేదా, నేను నీకు నేర్పిస్తున్నది నీకు నచ్చడం లేదా అని అన్నాడు. ఒకసారి ఆసిఫ్, నువ్వు చాలా అందంగా ఉన్నావని నీ భర్త నిన్ను పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు నీలో అందం ఏముందో నేను కూడా చూస్తానని చెప్పి ఆమెకు దగ్గర అవ్వడం మొదలుపెట్టిండు. చూసారు కదా, ఒక పెళ్ళి నెల రోజులు అంటే ఒక పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు నిజంగా ఈ దేశంలో హైందవ సంస్కృతినే కాదు, ఎవరైనా సరే ఒక భార్యను భర్త ఒక వైవాహిక జీవితాన్ని అనుభవించాలనుకునేటటువంటి ఒక జంట పెళ్ళైన తర్వాత ఎన్నో ఆశలు ఉంటాయి, ఎన్నో కలలు ఉంటాయి, కలిసి బ్రతకాలనుకుంటారు, ఎక్కడెక్కడికో వెళ్ళాలనుకుంటారు, మన జీవితాలని చక్కదిద్దుకోవాలనుకుంటారు. తర్వాత పిల్లలు, మన కుటుంబము, అమ్మ నాన్న అత్త మామ, ఇదంతా వ్యవస్థ ఎలా ముందుకు తీసుకెళ్దాం. కానీ ఆర్థికపరమైనటువంటి లోటు ఉంటుంది. ఇన్నిటిలో కూడా ఒక భర్త ఒక భార్య పెళ్ళైన నెల రోజులకే దూరంగా ఉన్నారంటే వీటన్నిటిని పక్కన పెట్టి ఎందుకుంటారు వాళ్ళు? ఆర్థికంగా ఎంతో ఇబ్బంది అయితే ఫస్ట్ మనం సంపాదించాలి, మన కుటుంబం బాగుండాలంటే, తర్వాత పిల్లలు, మనకు పుట్టబోయే పిల్లలు బాగుండాలంటే, వాళ్ళ చదువులు బాగుండాలంటే మన ఉద్యోగం కంపల్సరీ, మనం బాగా సంపాదించాలి అనేటటువంటి ఒకే ఒక లక్ష్యంతో భార్యాభర్తలు దూరంగా ఉంటారు. అటువంటి అమ్మాయిని పట్టుకొని నా కొడుకులు మాట్లాడినటువంటి మాటలు, చేసినటువంటి మాటలు, వీళ్ళందరికీ తర్వాత చూస్తే ఇది చెప్తాను మిగిలిన విషయాలు కూడా. దాదాపుగా అంటే ఇప్పటికి ఒక 30 మంది బయటకు వచ్చారు. దానిలో ఒక మగ అబ్బాయి కూడా ఉన్నాడంట. ఆ మగ అబ్బాయిని ఏంటి అంటే వాళ్ళ ఇళ్ళకి తీసుకుపోయి కావాలని నెత్తి మీద టోపీ పెట్టి నోట్ల బీఫ్ కుక్కి, నాన్ వెజ్ తినను అంటే చాలా దరిద్రమైనటువంటి మాటలు మాట్లాడి నోట్లో పెట్టి నాన్ వెజ్ పెట్టి బీఫ్ కూడా తినిపించారట ఆ అబ్బాయితో. ఎవరిని టార్గెట్ చేస్తున్నారంటే వీళ్ళందరూ కూడా 19 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అమ్మాయిల్ని ముఖ్యంగా టార్గెట్ చేసేటోళ్ళట. దాంట్లో కూడా ఆర్థికంగా ఎవరైతే వెనుకబడి ఉంటారో, ఎందుకంటే ఆర్థికంగా ఎప్పుడైతే వెనుకబడి ఉంటారో వీళ్ళందరూ పిల్లలకి ఏంటి అంటే ముఖ్యంగా ఒక జాబ్ సెటిల్మెంట్ కావాలి. ఇంట్లో అనేక బాధలు ఉంటాయి, అనేక ఇబ్బందులు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా ఆడపిల్లలకి ఇన్ని రోజులు చదివిపిచ్చిర్రు అమ్మా నాన్న, తర్వాత పెళ్ళై నేను వేరే దగ్గరికి వెళ్ళబోతున్నా, ఈ పెళ్ళై నేను వెళ్ళబోయే లోపు, ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఎటువంటి వాడు వస్తాడో నాకు తెలియదు, వాడు వచ్చిన తర్వాత నేను జాబ్కి వెళ్తే వచ్చినటువంటి శాలరీ ద్వారా మా అమ్మకు నాన్నకు నేను ఏమన్నా ఇవ్వగలుగుతానా, రిటర్న్గా ఇవ్వలేనా తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి పెళ్ళి లోపు ఎంత సమయం ఉంటుంది, జాబ్ వచ్చి పెళ్లి చేసుకునే లోపు 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 5 సంవత్సరాల్లో మా అమ్మని నాన్నని చాలా బాగా చూసుకోవాలనేటటువంటి ఒక ఆశ ఉంటుంది వాళ్ళకి. ఆ ఆశతోటి జాబ్లో చూసుకుంటారు, అంటే చాలా సెక్యూర్గా ఉండాలి, ఈ జాబ్ ఎట్టి పరిస్థితుల్లో ఈ జాబ్ని నేను వదలకూడదు, దీనిలో నుంచి సంపాదించే ప్రతి రూపాయి నాకు చాలా అవసరం, మా అమ్మ నాన్నకు అవసరం, మా నాన్న కష్టం నేను చూసిన, మా అమ్మ కష్టం నేను చూసిన, వాళ్ళని అట్లీస్ట్ ఇటువంటి సమయంలోనైనా నేను, ఎందుకంటే అప్పటికి పెద్దవాళ్ళు అయిపోతారు వాళ్ళు, పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడైనా నేను వాళ్ళ మొహాల్లో సంతోషం చూడాలి అనేటటువంటి ఒక స్వార్థం ఉంటుంది పిల్లలకి. దానికోసం అని చెప్పేసి జాబును ఎన్ని కష్టాలు ఎదురైనా, అక్కడ ఎటువంటి హరాస్మెంట్లు జరిగినా కూడా జాబ్ వదులుకోలేరు. అనేక సందర్భాల్లో వీళ్ళు పై వాళ్ళకు కూడా కంప్లైంట్ చేశారు. కానీ ఏం చేస్తాం, దరిద్రం. అక్కడ హెచ్ఆర్ ఎవరున్నారు అది చెప్తాను నేను మీకు. అక్కడ ఉండేటటువంటి హెచ్ఆర్ చెప్తుంటేనే నాకు నిజంగా గుండె మండిపోతున్నది. ఖాన్ నిదా, ద అక్యూజ్డ్ హెచ్ఆర్ నిదా ఖాన్ ఈజ్ స్టిల్ అబ్స్కాండింగ్. ఇప్పటిదాకా దొరకలేదట ఆమె. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ స్టాపింగ్ హర్ ఫ్రమ్ అపియరింగ్ బిఫోర్ ద పోలీస్ ఫర్ ఇంట్రోగేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్. నిజంగా ఎందుకు ఆమె ఏం తప్పు చేయకపోతే పోలీసుల ముందు కనపడడానికి ఏమవుతున్నది ఆమెకు? ఎందుకు కనపడలేకపోతున్నది? ఎందుకు దూరం వెళ్ళిపోయింది? ఎక్కడనో దొరకకుండా ఎందుకు ఉన్నది? నిజంగా. అండ్ ఇది టీసీఎస్లో జరిగింది, అంత పెద్ద కంపెనీలో అని అనుకుంటే, ఆ తర్వాత టీసీఎస్ తర్వాత ఇట్లాంటి విషయాలు ఎన్ని బయటకు వస్తున్నాయంటే, ఎంతమంది కామెంట్లు పెడుతున్నారు, ఎంతమంది మెసేజ్ చేస్తున్నారు, ఎంతమంది పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి, ఎన్ని కార్పొరేట్ కంపెనీస్లో ఇలాంటివి జరుగుతున్నాయి. ఇవి నేను మీకు చదివి వినిపిస్తా. ఒక్క టీసీఎస్లో మాత్రమే కాదు, ఇట్లాంటివి ప్రతి కంపెనీలో ఉన్నాయి, ప్రతి కార్పొరేట్ కంపెనీలో ఇట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి. క్యాబ్ డ్రైవర్లుగా వాళ్ళనే పెట్టుకుంటారు, ఖచ్చితంగా వాళ్ళే కావాలి, వేరే వాళ్ళు వద్దు. ఏ లేట్ నైట్ అయినా సరే క్యాబ్లలో వాళ్ళే పోయి దించి రావాలి. ఒక పథకం ప్రకారం,
ఒక పథకం ప్రకారం జరుగుతుంది. ఈ నా కొడుకులు ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో, ముగ్గురే కాదు వీళ్ళతో ఇంకో ఇద్దరు ఉన్నారంటే, వీళ్ళందరూ కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని ఏ అమ్మాయిని మనం ఈరోజు ఎట్లా టార్గెట్ చేయాలి, ఏ అమ్మాయితో ఎవరు ఫస్ట్ మాట్లాడాలి, ఏ అమ్మాయికి సంబంధించినటువంటి ఫ్యామిలీ ఇష్యూస్ ఏమున్నాయని చెప్పి మాట్లాడి, ఈరోజు నువ్వు ఈ ఉద్యోగం చేస్తున్నావు కదా, ఈ ఉద్యోగం నువ్వు చేస్తున్నావు కానీ నువ్వు ఇక్కడ కాదు ఇంకా చాలా పెద్ద స్థాయిలో ఉండే మనిషివి, ఎందుకు లేవు అంటే మీ అమ్మా నాన్న కారణం చేత, మీ అమ్మా నాన్న నీకు అనేక ప్రతిబంధనలు పెట్టిర్రు, అందుకోసం అని చెప్పి నువ్వు ఇంకా ఇక్కడనే ఉన్నావు, నీ తెలివికి నీకున్నటువంటి టాలెంట్కి నువ్వు ఇంకెక్కడో ఉంటుంది అని చెప్పి కొడుకులు వాళ్ళ అమ్మా నాన్నలతో కూడా ఈ అమ్మాయిలను దూరం చేసి, వాళ్ళ ఫ్రెండ్స్తో దూరం చేసి, వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళు అసలు చాలా వేరు, అట్లాంటి వాళ్ళతో మాట్లాడడం ద్వారా నువ్వు ఇంకా ఇక్కడే ఉండిపోతావు, నువ్వు నీ లెవెల్ వేరు అని చెప్పి ఐసోలేట్ చేస్తుండే పిల్లలని చేసి కేవలం వాళ్ళతో మాత్రమే మాట్లాడేటట్టు చేసి వాళ్ళు ఏది చెప్తే అది. తర్వాత అబ్బాయికి సంబంధించిన వాళ్ళ నాన్నకు ఏదో ఆపరేషన్ ఏదో అవుతే, నువ్వు మీ కృష్ణుని నమ్ముకున్నావు కాబట్టి నీకు మీ నాన్నకి ఆపరేషన్, నువ్వు అల్లాని నమ్ముకో, మీ నాన్న సెట్ అయిపోతాడు, నువ్వు నమాజ్ చేయి, మీ నాన్న సెట్ అయిపోతాడు. వాష్ బేసిన్లల్లా వీళ్ళు కాళ్ళు కడుక్కుంటున్నట. ఖచ్చితంగా ఇప్పుడు డైనింగ్ హాల్లోకి పోతే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చెప్పులు ఇప్పి పోవాలి, ఎందుకంటే వాళ్ళు అక్కడనే నమాజ్ చేస్తున్నానట. అరే నీ పవిత్రమైనటువంటి ప్రార్థన నువ్వేమన్నా చేసుకో, ఎవరికి అవసరం లేదు, కానీ ఈ పెంట కార్యక్రమాలు ఏం చేస్తున్నావు నువ్వు, ఈ పెంట కార్యక్రమాలు ఏం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నారు, దీని గురించి మాట్లాడితే ఇప్పటికీ నమ్మని నా కొడుకులు చాలామంది ఉన్నారు ఈ దేశంలో. ఇంత పెద్ద శాండిల్ ఏదో చదువు లేక ఏదో జ్యూస్ షాపులు, మళ్ళీ తర్వాత పంక్చర్ షాపులలో ఉండేటోడు పైసల కోసం లవ్ జిహాదులు చేస్తున్నాడు అంటే ఓ పద్ధతి రా నాయన. ఎందుకంటే ఈ నా కొడుకులకు బ్రాహ్మణ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇన్ని లక్షలు ఇస్తాం, రెడ్డి అమ్మాయిని చేసుకుంటే అన్ని లక్షలు ఇస్తాం, కాపు ఏదో ఈ కులాల పేర్ల మీద ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ఫిక్స్డ్ రేటు పెట్టి వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటుంటే వాళ్ళకి అన్ని పైసలు ఇస్తున్నారు. అఫీషియల్గా చాలా సందర్భాల్లో బయటపడ్డది కూడా. అది చూసి ఏమంటారంటే పైసల కోసం చేస్తున్నారేమో వాడిని వదిలేసారు అనుకోరు, పోని వాడి జ్ఞానం లేదు అనుకోరు పోని. కానీ ఈరోజు జ్ఞానవంతులు కదా అయినా కొడుకులందరూ. మొన్ననేమో డాక్టర్లందరూ బాంబులు వేల్చి మనల్ని చంపుదామని నోటి నుంచి మాటలు కూడా సరిగ్గా వస్తలేవు నాకు. ఈ అన్యాయాలు చూస్తూ ఉంటే బాంబులు తోటి మనల్ని చంపుదామని చూసారు. ఈరోజు కార్పొరేట్ లెవెల్లో లవ్ జిహాద్ కన్వర్షన్ మాఫియా ఎంత పెద్ద స్థాయిలో జరుగుతున్నది. ఎంతసేపు పక్కన కూర్చొని నీ రాముడట్లా, నీ కృష్ణుడిట్లా, నీ శివుడిట్లా, మనకంటే ఉన్నత స్థాయిలో ఉండేటటువంటి ఒక వ్యక్తి మన ఆఫీస్లో మనం పనిచేస్తున్నప్పుడు మన పక్కకు వచ్చి ప్రతి క్షణం నువ్వు పూజిస్తున్నటువంటి దేవుని పట్ల ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఆ వ్యక్తి యొక్క ఆందోళన స్థితి, ఆ ఉన్నటువంటి మానసిక స్థితి ఎంత ఆందోళనకరంగా ఉంటుంది. వాడు పని మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతారా? దేని మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు? పోనీ ఉన్నత పైన ఉన్నటువంటి అధికారులకు ఎవరికైనా పోయి కంప్లైంట్ ఇద్దాము అంటే ఆ హెచ్ఆర్ కూడా మనది కానప్పుడు, మనకు సపోర్ట్ చేయనప్పుడు ఈ కొడుకులందరూ ఇట్లా వచ్చి ప్రతిరోజు హరాజ్ చేస్తుంటే ఎటువంటి స్థితిలో ఉంటారు ఆ పిల్లలు? అదృష్టవశాత్తు కేసు బయటకు వచ్చేటతోటి 5 మహిళా పోలీసులు స్వీపింగ్ దానిలాగా స్వీపర్స్గా వెళ్ళిర్రు అని చెప్తున్నారు. యాక్చువల్గా దానిలకు 5 పోలీసులు లోపలికి పోయి ప్రతి సీసీ కెమెరా ఫుటేజ్ దగ్గర నుంచి ప్రతిదీ చూస్తూ ఉంటే, అందరిని అబ్జర్వ్ చేస్తూ ఉంటే, దాంట్లో ఉండేటటువంటి ఓ ముస్లిం ఈ మహిళా పోలీసును కూడా గెలికేసరికి అప్పుడు పూర్తి స్థాయిలో బయటపడ్డది అంత వ్యవస్థ. ఇట్లాంటివి కనబడినవి ఎన్ని ఉన్నాయి. ఇవన్నీ షార్ట్స్ మీకు పక్కన కనిపిస్తూ ఉంటాయి. కమ్యూనిటీ ది లీవ్ ఎర్లీ ఇన్ ఓల్ రంజాన్ మంత్. ఇదైతే నిజంగా ఇది ఓన్లీ ఇటు గవర్నమెంటే కాదబ్బా, గవర్నమెంట్ ఆల్రెడీ వాళ్ళకి చేయాల్సిన మైనార్టీ అప్పీజ్మెంట్ ఎంత ఏన్నో అంత చేస్తూనే ఉన్నది. రంజాన్ వచ్చిందంటే ఎంత ఇయ్యానో అంత ఇస్తుంది. వాళ్ళు ఇట్లా మక్కా పోవాలంటే ఏమేమి ఇయ్యానో అది ఇచ్చేస్తుంది. మళ్ళీ తర్వాత వాళ్ళ దర్గాలకు, వాళ్ళ మసీదులకు ఎంత కట్టబెట్టానో అంత కట్టబెడుతూనే ఉన్నారు. అండ్ వీళ్ళకి ఏమైందో నాకు అర్థం కాదు. కార్పొరేట్ కంపెనీలు వీళ్ళందరూ ఈ సెక్యులర్ బ్రెయిన్లు కూడా కాదురా నాయన, మీరు సూడో సెక్యులర్లుగా అయిపోతున్నారు. దానిలోకి వెళ్ళి బయటకు రండి. మీరు అందరిని ఒకలాగా చూసే ప్రయత్నం చేయరు. వాడు చూడడు, మీరేమో వాళ్ళని ఎక్కువ చూస్తారు, వాడు ఎక్కువనే చూస్తారు, మీరు ఎక్కువనే చూస్తారు. సాగురు అందరు కలిసి. ఇగో కమ్యూనిటీ దే లీవ్ ఎర్లీ ఇన్ హోల్ రంజాన్ మంత్ ఈవెన్ ఇన్ నూన్ ఆల్సో లీవ్ 1 hour బట్ when I am going to home at 6 PM in Navaratri, he is stopped me to complete 9 hours. He knows very well I am doing fasting. ఇది ప్రతి కంపెనీలో జరుగుతుంది. My manager is Muslim and already one Muslim guy, he got promoted in just 2 years. I am spending 7 years in company. జరుగుతుంది. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇట్లాంటిది లిస్ట్ చదువుతాను నేను. మీరు హైదరాబాద్లోని ఒక కంపెనీ, ఇక్కడ
హెచ్ఆర్ విభాగం కేవలం ముస్లింలను మాత్రమే ఉద్యోగాలకు తీసుకుంటుందని ఆరోపణ. అదే కంపెనీలో క్యాబ్ డ్రైవర్లను కూడా ముస్లిం కమ్యూనిటీ నుండే తీసుకుంటున్నారని సమాచారం. ఆ కంపెనీలో చాలామంది ముస్లిం పురుషులకు హిందూ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని, ఇంటర్ఫేత్ కపుల్స్ ఎక్కువగా ఉన్నారని ఆరోపిస్తూ ఉన్నారు. ఆఫీస్లో కలిసిన ఒక వ్యక్తి, అమ్మాయి పేరు మనం ఎందుకు చెప్పడం కానీ, ఆయన ఒక అమ్మాయిని ట్రాప్ చేసి కోర్టు మ్యారేజ్ చేసుకున్నట్టు ఒక అజ్ఞాత వ్యక్తి వివరాలు పంచుకున్నాడు. పూర్తిగా చెప్పింది అది. అండ్ రంజాన్ నెలలో ముస్లిం ఉద్యోగులు చేతులు కడుక్కునే బేసిన్లలో కాళ్ళు కడుగుతున్నారని, ఆఫీసులో ఎక్కడ పడితే అక్కడ నమాజ్ చేస్తున్నారని ఫిర్యాదు. రంజాన్ సమయంలో హిందూ ఉద్యోగులకు కూడా రోజా ఉండమని, నమాజ్ చేయమని ఒత్తిడి చేస్తున్నట్టు ఒక పోస్టు. ఇక పూణే దగ్గరికి పోతాయి. ఇది పెద్ద పెద్ద కంపెనీలు, ఇవన్నీ చిన్న కంపెనీలు కాదు. మనం ఏదైతే అనుకుంటాం కదా బీటెక్ చదివినప్పుడు అంటే ఫలానా కంపెనీలో మనకు జాబ్ రావాలి అని, అట్లాంటి కంపెనీలలో జరుగుతున్నటువంటి చర్చ. ఇక్కడి మార్టిగేజ్ టీం మొత్తం ఒకే వర్గానికి చెందిన వారితో నిండిపోయిందని ఆరోపణ. టాప్ మేనేజర్లు ముస్లింలు కావడం వల్ల వారు రంజాన్ సమయంలో త్వరగా వెళ్తారని, కానీ హిందూ ఉద్యోగులు నవరాత్రికి పర్మిషన్ అడిగితే ఇవ్వడం లేదని ఒక వ్యక్తి ఆవేదన. మేనేజర్ హెచ్ఆర్ ముస్లింలు కావడంతో వారి వర్గం వారికే ప్రమోషన్లు. ఇక్కడ టెక్ మహేంద్ర, ఇంకోటి అయితే బార్క్లీస్, ముంబై ఫైనాన్స్, విప్రో, చాలా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ 60% పైగా ఉద్యోగులు ముస్లింలో ఉన్నారని, వారికి హిందూ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని ఒక టెస్టిమోనీ పేర్కొన్నది. అండ్ గులాం గౌజ్ అనే హెచ్ఆర్ ముస్లింలను మాత్రమే రిక్రూట్ చేస్తున్నారని, అక్కడ పనిచేస్తుంటే మినీ పాకిస్తాన్లో ఉన్నట్టు అనిపిస్తుందని వాపోయినట్టు ఇంకెవరు. ముస్లిం మేనేజర్ తన పూణేలో కాగ్నిజెంట్ తన వర్గం వారికి సులభంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రమోషన్లు ఇస్తారు. శుక్రవారం నాడు ముస్లిం ఉద్యోగులకు 4 గంటల ప్రార్థన విరామం ఇస్తారు. మాకు 1 గంట కూడా ఇస్తలేరు. ఇక్కడ హైరింగ్ మేనేజర్ ముస్లిం కావడంలో హిందువులను రిజెక్ట్ చేస్తున్నారు. కనీస జ్ఞానం లేకపోయినా ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ముస్లిం కావడంతో ఒక వ్యక్తిని సెలెక్ట్ చేశారు. ఇక్కడ కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ముంబై, ఇంకా ఫ్లిప్కార్ట్, అన్నిటిలో ఆఫీసు వాతావరణంతో మొదలవుతుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా కూర్చొని ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దేవుళ్ళు, నీ దేవీ దేవతలు, నీ ఆచారాలు, ఆ తర్వాత నీ కుటుంబం దగ్గరికి వస్తుంది, ఆ తర్వాత నీకు పెళ్ళైందా లేదా, తర్వాత నీ అవసరాల దగ్గరికి వస్తుంది. అండ్ నువ్వేము మనం కలిసి ఉందామా, చేద్దామా, పీక్దామా, పడగొడదామా, ఇవన్నీ ఎన్ని మాట్లాడినా కూడా మనకు మాత్రం సిగ్గుండకుండా మనం లవ్ జిహాద్ కాదు, ప్రేమ అంటే ప్రేమనే అని చెప్పేసి మనం మాట్లాడుతుంటాం కదా. ఇది టీసీఎస్ కంపెనీలో జరిగింది. అండ్ దీనికి సంబంధించినటువంటి టీసీఎస్ చైర్మన్ గారు వారు కూడా బయటకు వచ్చి మాట్లాడారు. ఏది అంటే చాలా ఇష్యూ అవుతున్నది కాబట్టి. నాసిక్ టీసీఎస్ క్యాంపస్లో మత మార్పిడులు, లైంగిక వేధింపుల వ్యవహారంలో 7 ఉద్యోగులను సస్పెండ్ చేశామని టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ తెలిపారు. వాస్తవాలను గుర్తించేందుకు సిఓఓ ఆరతి సుబ్రహ్మణ్యన్ నేతృత్వంలో సమగ్ర విచారణ జరుగుతుందని పేర్కొన్నారు. కాగా ఆసిఫ్, షఫీ, షారుఖ్, రజా, తౌసిఫ్, డానిష్ అనే ఉద్యోగులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పలువురు మహిళా ఉద్యోగులు ఫిర్యాదులు చేశారు. నిజంగా అమ్మ, ఆడవాళ్ళకి నా చేతులెత్తి నేను మీకు దండం పెడుతున్నా. ఇట్లాంటి విషయాల్లో దయచేసి మీరు కాముగా ఉండకరమ్మా. కాముగా ఉండకరంటే కుటుంబం నుంచి కూడా సపోర్ట్ కావాలి, కుటుంబానికి తెలవాలి, తల్లిదండ్రులకు తెలవాలి. ఇట్లాంటి విషయాలు ఎవరికైనా చెప్పిర్రు అంటే వాళ్ళు పట్టించుకునే ప్రయత్నం చేయాలి. ఎట్లా పట్టించుకునేవాడు ఎవడు ఉండడు. వాళ్ళకి ఏం చేయాలనో అర్థం కాదు. ఎవరికి చెప్పినా కొట్టి పడేస్తారు. పైన ఆఫీసు పై నుంచి కిందికి హైరార్కీ మొత్తం దరిద్రమే. వీడికేమో ఉద్యోగం నెలకొచ్చేటటువంటి ఆ 30,000 ఈ బతుకు మొత్తం ఆడుతుంది. సో ఆ 30,000ని మనం పోగొట్టుకోలేము. ఏం చేయాలి? ఎన్నిసార్లు నోరు మొత్తుకోవాలి, ఎన్నిసార్లు మొత్తుకుంటే ఇది మన కళ్ళు తెరుస్తారు మన జనాలు. ఒక టీసీఎస్ లాంటి పెద్ద కంపెనీని ఇట్లా జరిగితే నార్మల్ కంపెనీలలో ఇంకెన్ని జరుగుతాయి. ఇంకొకటి చెప్తా, ఇది ఇంకా అద్భుతమైనటువంటి వార్త. మహారాష్ట్రలో జరిగింది. Hundreds of girls including minors sexually exploited by one Ayan Ahmed in Amravati. మహారాష్ట్రలోని అమరావతిలో 100+ వీడియోస్ మేడ్ వైరల్, అక్యూజ్డ్. దీని గురించి ఏం మాట్లాడదాం మనం మరి? ఇప్పుడు నాసిక్ టీసీఎస్ గురించి మనం లవ్ జిహాద్ కంప్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. అక్కడే కాకుండా ఇంకా అనేక దానిలో జరుగుతుందని. అయితే ఇది ఇంకా అద్భుతం ఈ అమరావతికి సంబంధించి. Amravati district is reeling from a massive scandal following the arrest of 19-year-old Ayan Ahmed, Tanveer Ahmed, for illegally sexually abusing and filming minor girls. చూడండి, 19 సంవత్సరాలట వారికి అయాన్ అహ్మద్ అనేటోడు. అండ్ ఇతను మన ఓవైసీ ఉన్నాడు కదా, హైదరాబాద్ ఎంపీ. ఓవైసీతో పాటు స్టేజ్ మీద ఉన్నటువంటి వీడియోలు కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ 19 సంవత్సరాల అబ్బాయి మైనర్ గర్ల్స్కి సంబంధించినటువంటి 300 న్యూడ్ వీడియోలు చేసి దానిలో కొన్ని సోషల్ మీడియాలో పెట్టాడు. మైనర్ గర్ల్స్
తల్లిదండ్రులు ఆలోచించండి అయ్యా. సమయం కేటాయించండి పిల్లలతో, తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎంత సంపాదించినా ప్రయోజనం ఉండదురా నాయన. మీ పిల్లలతో కూర్చోండి, అమ్మాయిలతో కూర్చోండి, అబ్బాయిలతో కూర్చోండి. కాలేజీకి వెళ్తున్నారా, వస్తున్నారా, అక్కడ ఏం జరుగుతున్నది, ఎవరెవరితో మాట్లాడుతున్నారు అనే విషయాలు కనుక్కోండి. మన ధర్మం గురించి తెలిపే ప్రయత్నం చేయండి. ఇట్లాంటి లవ్ జిహాదుల గురించి తెలిపే ప్రయత్నం చేయండి. మన పైన జరుగుతున్నటువంటి కుట్రల గురించి చెప్పండి. మన ధర్మం ఎందుకు గొప్పదో చెప్పండి. మన ధర్మం నుంచి ఎందుకు విడిపోవద్దో చెప్పండి. గుళ్ళకు తీసుకుపోండి. విషయాలు మీరు తెలుసుకోండి. వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయండి. చూడండి, మైనర్ గర్ల్, నిజంగా నేను చెప్తున్నా, ఒక పాప, వీళ్ళు ఎట్లుంటుందంటే కుట్ర, ఒక అమ్మాయిని చాలా మంచిగా వీడు అంటే తనకి ఇంట్లో ఎవరు సపోర్ట్ చేయరు, ఇంట్లో ఎవరు అంటే మాట్లాడడానికి కూడా ఇంట్లో మనుషులు ఉండరు. అట్లాంటి సమయాల్లో ఎవడో పరిచయం అవుతాడు. పరిచయం అయినప్పుడు వాడి సమయం అంతా కూడా ఈ అమ్మాయి కోసమే. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పొద్దున ఫస్ట్ మెసేజ్ లేవగానే నుంచి రాత్రి పడుకునేదాకా లాస్ట్ మెసేజ్ దాకా ప్రతి క్షణం అమ్మాయితోటే ఉంటాడు. అయితే ఫోన్లో ఉంటాడు, లేకపోతే టెక్స్ట్ మెసేజ్లో ఉంటాడు, లేకపోతే క్లాస్ రూముల్లో ఉంటాడు, లేకపోతే బయట పార్కుల్లో ఉంటాడు, లేకపోతే తిరుగుతూ ఉంటాడు. అప్పుడు ఆటోమేటిక్గా అమ్మాయికి అరే నన్ను ఇంత కేర్ చేస్తున్నాడే అనేటటువంటి ఒక భావన కలుగుతుంది. అండ్ హార్మోన్లు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆ సమయంలో విచిత్రమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అండ్ ఈ సినిమాలు అండ్ ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా మన చేతుల్లోనే ఉన్నది. ఫోన్ ఓపెన్ చేస్తే బూత్ తప్ప ఏం కనబడతలేదు. ఫోన్ ఓపెన్ చేస్తే బూత్ మాత్రమే కనబడుతుంది. మొత్తం విప్పుకొని తిరిగినటువంటి వాళ్ళే సెలబ్రిటీలు మనకి ఈరోజు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మొత్తం విప్పుకొని చూపిస్తూ ఉంటారు. లేనోడికి కూడా ఆలోచనలు వచ్చేటట్టు తయారైపోయింది పరిస్థితి. ఒకప్పుడు ఏంటంటే మనకి ఇట్లాంటిది ఏదైనా కంటెంట్ చూడాలి అంటే చాలా కష్టం. ఎక్కడో దొరుకుతుండే. 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు దాటిన తర్వాత వాడు చూస్తుండే కావచ్చు. కానీ ఈరోజు చిన్న పిల్లల దగ్గర నుంచి 3వ తరగతి 4వ తరగతి 2వ తరగతి ఎల్కేజీ యూకేజీ వాళ్ళు కూడా ఫోన్లు వాడుతూ ఉన్నాం. మనం స్కూల్కి పోకుండా కూడా మనకు ఫోన్ చేతిలో ఉంటుంది. మనం చూసే దరిద్రం అంతా కూడా పిల్లలకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి. వాళ్ళు చూస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచే వాళ్ళ బ్రెయిన్లు అట్లా తయారవుతున్నాయి. బట్టలు ఇప్పుకొని తిరుగుతూ ఉన్నారు, ముద్దులు పెట్టుకుంటూ ఉంటారు. నానా దరిద్రాలన్నీ మనకు అక్కడ వీడియోలలో కనిపిస్తూనే ఉంటాయి. వాని ఆలోచనలు లేకపోతాయి. ఆ పిల్ల చుట్టూ వీడు తిరిగి ఫోన్ నెంబర్ తీసుకొని మెసేజ్లు చేసి ఫోన్లు చేసి కలుద్దాము అని 1 కాదు 2 కాదు 3 కాదు 100 సార్లు కాదు 1000 సార్లు. వాడి టార్గెట్ అదే. 1000 సార్లు కాకపోతే 10,000 సార్లు అడుగుతాడు. కలుద్దాం. ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో ఇంట్లో గొడవ అవుతుందో, ఇంట్లో ఏదో అవుతుందో, అమ్మాయికి మనస్తాపం ఉంటుంది, లేకపోతే ఎగ్జామ్లో ఫెయిల్ అవుతుందో, లేకపోతే ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వినకుండా ఇంకేదో చేస్తుందో, వాళ్ళు తిడతారో, అట్లాంటి ఒక లూజ్ ఎమోషన్ ఉన్నటువంటి సమయంలో వాడు కలుస్తాడు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కలిసిన తర్వాత ఫస్ట్ శారీరకంగా వాడు లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నాన్ని ఊరికే వదలకుండా వాడి మొబైల్లో చిత్రీకరిస్తాడు. ఇదే జరుగుతున్నది. మొబైల్లో ఒకసారి చిత్రీకరించిన తర్వాత దాన్ని నేను సోషల్ మీడియాలో పెడతా. మైనర్ అమ్మాయి అప్పటి వరకు ప్రపంచం తెలియనటువంటి, ఇల్లు తప్ప అమ్మ నాన్న అన్న తమ్ముడు వీళ్ళు తప్ప ఇంకేం తెలియనటువంటి ఒక అమ్మాయి బయటకు పోయినప్పుడు ఒక తప్పు జరిగింది. ఆ తప్పు వాడు సోషల్ మీడియాలో పెట్టి బయట మొత్తం చెప్తా అన్నప్పుడు ఆ తప్పును దాచుకోవడానికి ఈ అమ్మాయిలు వాళ్ళ చేతుల్లో బలి అవుతున్నారు. వాడు ఏది చెప్తే అది. వాడు సెక్సువల్గా ఎన్నిసార్లు అనుభవిస్తే అన్నిసార్లు పోతున్నారు. ఆ తర్వాత తీసుకుపోతున్నారు మత్తుమందుకు, డ్రగ్స్కి అలవాటు చేస్తున్నారు. డ్రగ్స్కి అలవాటు చేసి నేను ఒక్కనే కాదు నాతో పాటు ఇంకో 5 వస్తారంటారు. ఒక్కసారి డ్రగ్స్కి అలవాటు అయిన తర్వాత డ్రగ్స్ కోసం ఈ పిల్లలు ఏదంటే అది చేస్తున్నారు. పెద్ద స్కూళ్ళలో కూడా జరుగుతున్నదిరా ఇక్కడ మన భాగ్యనగర్లో. అమ్మాయిలు ఏం చేయలేని పరిస్థితి. ఒకసారి డ్రగ్స్కి అలవాటు అయిపోయిన తర్వాత ఆ డ్రగ్స్ కోసం ఏదంటే వాళ్ళు అది ఇవ్వడానికి సిద్ధం, ఏదంటే అది వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. 5 కాదు 10 మంది కాదు. నా కొడుకులు పిల్లల్ని ఎన్ని అరాచకాలంటే అన్ని అరాచకాలు చేస్తున్నారు. దాని నుంచి బయటపడలేకపోతున్నారు. ఇంట్లోకి ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు. చూసిరు కదా, 25-30 సంవత్సరాలు ఉన్నటువంటి పెద్దవాళ్ళే ఎవరికి చెప్పుకోలేక మదన పడుతుంటే చిన్న పిల్లలు ఎవరికి చెప్పుకుంటారు? తల్లిదండ్రులు దయచేసి మీ పిల్లలకి టైం స్పెండ్ చేయండి. ఈ దరిద్రుడు చూసిరా 19 సంవత్సరాలట వానికి. 19 సంవత్సరాలు దాదాపుగా 180 మంది మైనర్ పిల్లలతో వాడు సెక్సువల్గా అనుభవించి ఆ వీడియోలు తీసి 300కు పైగా వీడియోలు మన దగ్గర ఉన్నాయట. వాడు అవి పబ్లిష్ చేస్తాను అని చెప్పేసి వీళ్ళందరినీ బెదిరిస్తూ ఆ 180 మంది పిల్లలు ఎంత చిత్రవద అనుభవించుంటారు.
ఆ వయస్సులో ఏదో కావాలనిపిస్తుంది, ముందు కనబడుతుంటుంది ఎంత రంగుల ప్రపంచం. కానీ ఇది తప్పు అనే విషయం వాళ్ళకి ఎట్లా తెలవాలి, ఎవరు చెప్పాలి? ప్రతి చోట మనకు దరిద్రమే కనిపిస్తున్నది కదా. తల్లిదండ్రులకు మించి ఎవరు చెప్తే వింటారమ్మా? అక్కడికి అయిపోయిన తర్వాత ఒక్కసారి ఈ మార్కెట్లోకి వాళ్ళు ఎంటర్ అయిపోయిన తర్వాత తల్లిదండ్రుల మాటలు వినలేరు. నువ్వు అటు పోవద్దు అన్నా వినరు. ఎందుకు? వాళ్ళ దగ్గర వీళ్ళకి సంబంధించినటువంటి అశ్లీల వీడియోలు ఉంటాయి. ఒక్కసారి ఆ వీడియోలు బయట పెడితే నా తల్లి ఏమవుతుందో, నా తండ్రి ఏమవుతుందో అనేటటువంటి బాధ. దానికి మించి నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి వాడిని పెళ్లి చేసుకున్నా సరే అనుకుంటారు. ఒక్కసారి పెళ్ళి అవుతుందమ్మా. పెళ్ళి అయిన తర్వాత మొన్ననే చూసారు కదా రీసెంట్గా లవ్ జిహాద్. పెళ్లి చేసుకుని పెళ్ళి తర్వాత ఫస్ట్ నైట్ రోజు 5 అన్నదమ్ముళ్ళు వచ్చి అమ్మాయిని రేప్ చేసేటాడు. ఆ తర్వాత అమ్మాయిని ఎక్కడికి పడితే అక్కడికి తీసుకుపోయి ఏది పడితే అది చేసి 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 మత్తు మందిచ్చి, ఇంత చెప్తున్నా ఇన్ని జరుగుతున్నా సమాజంలో ఎందుకు ఆలోచించట్లేదు మనం? ఎందుకు మారట్లేదు మనం? నిజంగా తల్లిదండ్రులందరికీ నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నా. మీ కాళ్ళు పట్టుకొని మాట్లాడుతున్నా, కాళ్ళు పట్టుకొని చెప్తున్నా, మన పిల్లలు బాగుండాలమ్మా. అయ్యా, మన పిల్లలు బాగుండాలి. మన పిల్లలు మన భవిష్యత్ తరాలు బాగుండాలి. మన భవిష్యత్ తరాలు బాగుండాలి. దయచేసి ఆలోచించుర్రి. ఈ టీసీఎస్ అనేటటువంటిది జరిగింది చిన్నది కాదు, ప్రతి కంపెనీలో జరుగుతుంది. ఓన్లీ ఇది మనం ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీల మట్టుకే చెప్పినాం. ఇప్పుడు 19 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒకరి గురించి చెప్పినాం. ఇట్లాంటివి ఒక్కసారి మీరు ఓపెన్ చేసి చూడరు. ఎన్ని వార్తలు! ఇవి తెలుస్తున్న వార్తలే, తెలియనివి ఇంకెన్ని జరుగుతున్నాయి. దయచేసి మీ పిల్లలతో టైం స్పెండ్ చేయరు, వాళ్ళతో మాట్లాడరు, బయట ఏం జరుగుతుందో తెలుసుకోండి. బయట ఏం జరుగుతుందో మీరు వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయరు. మిమ్మల్ని ప్రాధేయపడుతున్నా, అంతకుమించి ఏం చేయలేనటువంటి నిస్సహాయ స్థితి. ఎందుకంటే కొంతమంది గవర్నమెంట్స్ ఏదో ముందుకు వచ్చిన లవ్ జిహాదుల గురించి, కానీ మనలాంటి రాష్ట్రాల్లో లవ్ జిహాదులపైన కఠినమైనటువంటి ఆంక్షలు వస్తాయి అనుకోవడం కూడా కష్టమే, ఊహించలేము అట్లీస్ట్. ఎందుకంటే ఈ విషయం అనేది గవర్నమెంట్లకు కానీ ప్రభుత్వాలకు అసలు ఇది విషయమే కాదు. ఇంతమంది అమ్మాయిల మిస్సింగ్ కేసులు ఈ ప్రభుత్వాలకు విషయం కాదు. ఇంతమంది ఆడపిల్లలు, లక్షల మంది ఆడపిల్లలు మిస్ అవుతున్నారా ఈ దేశంలో సంవత్సరానికి. ఎక్కడికి పోతున్నాడో తెలియదు. ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతున్నది. ఇప్పుడు ఈ టీసీఎస్ దాని వెనకాల కూడా అది కూడా జరుగుతున్నది. వీళ్ళందరూ కలిసి అమ్మాయిల్ని మెల్లమెల్లగా ఉమెన్ ట్రాఫికింగ్ చేసి బయట దేశాలకు పంపించాలనేటటువంటి కుట్రలు జరుగుతున్నాయని కూడా చెప్తా ఉన్నారు. ఇంకా వేరే చోట్ల చాలా జరుగుతున్నాయి. ఫస్ట్ లవ్ జిహాద్ అని చెప్పి తీసుకుపోయి పెళ్ళి చేసుకొని, ఆ తర్వాత ఇటు పేరెంట్స్కి దూరం అయిపోయి, ఆ అమ్మాయికి ఎవడు లేక ఐసోలేట్ అయిపోయి, ఆ తర్వాత అమ్మాయి అయిపోయినటువంటి వీడియోలు చూపించో, ఇంకేం చూపించో, మత్తు మంది ఇచ్చో, ఏది పడితే అది చేసి ఆ పిల్లను ఇంకెక్కడికో పంపిస్తారు. ఎంతమంది మాయమవుతున్నారమ్మా ఇట్లా మన దేశం నుంచి పిల్లలు. ఏ ప్రభుత్వాలు పట్టించుకోవమ్మా మన ఇంటి గురించి మనమే పట్టించుకోవాలి. మన పిల్లల గురించి మనమే పట్టించుకోవాలి. మన పిల్లల గురించి మనకే పట్టింపు లేకపోయిన తర్వాత ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకుంటాయి? వానికి ఏం అవసరం? వాళ్ళ సీటు కాపాడుకోవడానికి ఏం చేయాలో అది చేస్తారు. మైనారిటీ అప్పీజ్మెంట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళందరూ గంప కొత్తగా ఒకళ్ళకే ఓటేస్తారు. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా సరే వాళ్ళందరూ గట్టిగా ఉంటారు. మొన్ననే హైడ్రా విషయానికే వస్తే వాళ్ళది గులగొడదామంటే వాళ్ళు ఎమ్మెల్యేలు వచ్చి ఆపారు. మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? మీ తప్పులు కాదు కదా అక్కడ ఇల్లు కట్టుకున్నారు అంటే. అక్కడ పర్మిషన్ ఎవడో ఇచ్చిండు, ఎవడో కట్టిండు, ఆ తర్వాత మీరు వచ్చిర్రు. మరి మీ ఎమ్మెల్యేలు వచ్చి ఆపుతున్నారా? ఆపుతలేరు కదా. ప్రజాప్రతినిధులు ఎవరైనా వస్తున్నారా? మాట్లాడతలేరు కదా. ఎవరన్నా వచ్చి అక్కడ నిరాహార దీక్షలు చేస్తున్నారా? కూల్చొద్దు, ఇంతమంది అమాయకులందరూ కూడా రోడ్ల మీద పడతారని. చిన్న చిన్న పసిపిల్లలు వాళ్ళని పట్టుకున్నటువంటి తల్లిదండ్రులను చూస్తే గుండె భారం అవుతున్నది. ఏ ప్రభుత్వాలు ఏం చేయి మనం మాట్లాడినంత మట్టుకు. దయచేసి మాట్లాడే ప్రయత్నం చేయరు, చెప్పే ప్రయత్నం చేయరు. జై హింద్, మేరా భారత్ మహాన్.